యువత కోసం చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఏపీ అంధకారంలోకి నెట్టబడిందని మండిపడ్డారు. భూ హక్కు చట్టం వల్ల సామాన్య ప్రజలు తమ భూమిని కోల్పోవలసి వస్తుందని, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం జగన్ను ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎర్రావారిపాలెంలో సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని దగ్గుమళ్ల ప్రసాదరావు చెప్పారు. మళ్ళీ ఇది మాట్లాడతారు మీరు నేను ఎందుకంటే భోజనం టైం కదా చేసుకుంటారని కోరుకుంటున్నాం. పాపం నుంచి వచ్చింది, తండ్రుల నుంచి వచ్చింది, వారసత్వంగా వస్తా వచ్చింది. అట్లాంటి భూమి యాజమాన్య హక్కు మనకి ముందు నుంచి ఉంది. మనం అందరం పండించుకుంటున్నాము. అందరికీ తెలిసి ఎవరి భూమి ఎక్కడుందో. ఇప్పుడు కొత్తగా నిర్మించాల్సింది, కొత్తగా భూమి యాజమాన్య హక్కు నిర్ణయించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది ఈ ఐడియా? తర్వాత దాని మీద మనకి ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల్లో జగన్ రెడ్డి గారి బొమ్మేస్తున్నారట. మన భూముల మీద ఆయన బొమ్మ ఎందుకు వేస్తున్నాడో మాకు ఇంకా అర్థం కాలేదు. మనం అందరం రైతులు అందరూ కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఈయన 5 ఏళ్ళు ఉన్నాడు, మన డాక్యుమెంట్ అయితే పర్మనెంట్ ఉంటుంది. ఆయన బొమ్మను మనం పోసేద్దామా కాలం అంతా? ఈ భూ యాజమాన్య చట్టం అనేది చాలా తప్పు. ఈ చట్టాన్ని మనం అందరం కూడా గొంతెత్తి క్యాన్సిల్ చేయించమని అడగాలి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఫస్ట్ చేసే పని ఈ భూ యాజమాన్య చట్టాన్ని ఆపేయటం. ఎందుకంటే రైతులకు నష్టం జరుగుతుంది. దానికి ఉన్న 2 మెయిన్ ఎయిమ్లు ఏంటంటే, ఇక్కడ అసైన్డ్ భూమ్స్ ఉన్నాయి 14 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. ఈ అసైన్డ్ భూములన్నీ మన దేవుళ్ళ మీద లేకుండా ఎవరి పేరు మీద ఉన్నాయో అవన్నీ వైసీపీ వాళ్ళ పేర్ల మీద పెట్టుకునే ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాడు. అది మనకు పనికిరాదు. అసైన్డ్ భూములు అసైన్డ్, అది మన రాష్ట్రానికి సంబంధించింది. దాన్ని మొత్తం ప్రతి ఒక్కరికి సంబంధించిన భూమి. అది ఎవరో ప్రభుత్వానికో లేకపోతే ఇంకొకరికి వెళ్ళేది కాదు. ప్రభుత్వం